హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 1500 రూపాయలు అయితే మనకు వేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ఈ 6 ప్రూఫ్స్ అనేది మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. వీరికి మాత్రం ఈ 1500 అయితే రావు అని చెప్పేసి చెబుతున్నారు. సో డ్వాక్రా మహిళ కూడా అయితే వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మనకు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే స్కూళ్ళలో చదువుతూ కాలేజీలో చదువుతూ ఉంటారో వీరందరికీ ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున అయితే జమ అయ్యాయి. అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా ఇంకో పథకాన్ని అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంలో అయితే ఉన్నారు. అయితే ఆ పథకం పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి అండి. ఈ పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో, అనగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున ప్రతి నెల ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాల్లో అయితే వేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు ఈ డబ్బులు అనేది పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ 6 ప్రూఫ్స్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ 6 ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ప్రూఫ్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి. అలాగే సెకండ్ ప్రూఫ్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే మనకు నేటివ్ సర్టిఫికేటు కంపల్సరీగా అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే మనకు ఎవరైతే మనకు ఇప్పుడు ప్రజెంటు ఈ డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి కూడా ఈ డబ్బులు అనేది వేస్తారు. సో డ్వాక్రా మహిళలు కూడా సేమ్ ప్రూఫ్స్ అనేది మీరు కలిగి అయితే ఉండాలి. మీరు ఒకవేళ వీటిలో ఏ ఒక్క ప్రూఫ్ మిస్ చేసుకున్నా కానీ అలాంటి మహిళలకు మాత్రం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి 1500 రూపాయలు అయితే రావండి. అయితే మనకు కంపల్సరీగా అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది బేస్ చేసుకొని ఈ పథకాన్ని సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఏదైనా మీరు రేషన్ కార్డు అనగా రీసెంట్గా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివచ్చు, సో అలాగే మనకు కొత్తగా ఎవరైనా ఇంకా మనకు రేషన్ కార్డ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఇంకా మనకు ఛాన్స్ ఉంది కాబట్టి సో తప్పనిసరిగా రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోండి. రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు త్వరలోనే రేషన్ కార్డు వస్తుంది. మీరు ఈ పథకానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకొని మీరు తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది పొందొచ్చండి. సో ఇదండి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.